దోస పిండి లేనప్పుడు కూడా ఎలాంటి పప్పులు నానపెట్టకుండా ఇలా క్రిస్పీ దోశని ఎలా వేసుకోవచ్చో చూసేయండి. మిక్సీ జార్లోకి ఒక 10 నిమిషాల ముందు వేడి వేడి నీళ్ళలో నానపెట్టుకున్న 2 ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే 1 కప్పు పొడి బియ్యం పిండిని, పావు కప్పు శనగపిండిని, ఒక మీడియం సైజులో ఉండే పచ్చి బంగాళదుంపని పైన తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 5-6 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, 1/2 కప్పు వరకు పుల్లటి పెరుగుని, రుచికి సరిపడా ఉప్పుని, 1/2 కప్పు వరకు నీళ్ళను కూడా వేసేసుకొని ఎక్కడ కూడా పలుకులు లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసారా, మనం గ్రైండ్ చేసుకున్న పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని కూడా వేసుకొని కలుపుకోండి. ఇక ఈ పిండిని నానపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు, వెంటనే మనం దోశ వేసేసుకోవచ్చు. దోశల పెనాన్ని బాగా వేడి చేసుకొని పెనం వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ని టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసుకొని మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశని స్ప్రెడ్ చేసుకోవాలి. మీడియంలో కానీ హైలో కానీ పెట్టారంటే దోశల పిండి చుట్టుకొని వచ్చేస్తుంది అనమాట. దోశ వేసుకోవడం అయిపోయిన వెంటనే మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని దోశని అన్ని వైపులు కూడా ఈవెన్గా ఎర్రగా కాలేంత వరకు పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. దోశ ఇలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోండి. చూసారా, దోశ మంచి కలర్లో క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో. అస్సలు కష్టపడకుండా అప్పటికప్పుడే ఇలా క్రిస్పీ దోశను వేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.